అందరికీ నమస్కారం. ఈరోజు ఒక సంతోషకరమైనటువంటి విషయం ఇది. ఎప్పుడో నేను 3rd క్లాస్ చదివేటప్పుడు కుందన్ సుకుమార్ రెడ్డి ఫస్ట్ క్లాస్ చదువుతా ఉన్నాడు గోమతి స్కూల్లో. సెంట్రల్ సిలబస్ CBSE ఆ రోజుల్లోనే 2002, 2003 2003 సంవత్సరంలో అప్పుడు సెంట్రల్ సిలబస్లో చదవడం జరిగింది. ఇది ఒక గొప్ప విశేషం. ఇది లండన్లో సెటిల్ అయ్యారు. ముందుగా మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. మన పొలం చూడడానికి రావడం జరిగింది కుందన్. వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ టు మీ. నేను కూడా విదేశాల్లో దీన్ని చదివింది ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. విదేశాల్లో కంప్యూటర్ మీద ప్రోగ్రామింగ్స్ చేయాలి, కానీ నేను పొలంలో చేస్తూ ఉన్నాను ప్రోగ్రామింగ్స్ CVR మెథడ్ ఫార్మింగ్ ద్వారా. ఈ విధంగా ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తూ వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ టు మీ బికమింగ్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, converted into farmer, young farmer doing natural farming in CVR method farming and giving paddy, growing paddy and giving rice to family members, relatives, friends. One of the excellent to me. ఈ విధంగా నేను 2021లో స్టార్ట్ చేశాను కుందన్. నేను అనుకోలే ఇంత సక్సెస్ఫుల్, ఇంత మార్జిన్లో మనము క్రియేట్ చేస్తాము, ఇంతమందికి జీవనోపాధి కల్పిస్తాము, ఈ విధంగా మనం ముందుకు పోతాము అనేది నేను ఏమనుకున్నానంటే జస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్, మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్కి మనం వేసుకుంటే సరిపోతుంది, ఓకే అనుకున్నాను. కట్ చేస్తే 5 రాష్ట్రాల ప్రజలకి మనం పంపించడం జరుగుతుంది. నిన్ననే ఉత్తరప్రదేశ్, యూపీ, నోయిడా కూడా పంపించడం జరిగింది. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మెమొరీ ఫర్ మీ. అండ్ మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్యాడీ వచ్చి RNR 15048 తెలంగాణ సోనా. మీరు చెప్పారు ఇందాకే, లండన్లో 400 రూపాయలు కేజీ, 1 kg 400 రూపీస్ పెట్టడం అక్కడ అమ్ముతూ ఉంటారు. నిజంగా మన భారతదేశం అన్నపూర్ణ దేశం. వీఆర్ లక్కీ. అంటే రైస్ ఇస్ లైఫ్. మన అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు మన పెద్దలు. ఎందుకు అన్నారో కానీ, ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలకి పెట్టింది పేరు మన భారతదేశం. ఈ విధంగా నేను RNR 15048 తెలంగాణ సోనా అనే వరి రకాన్ని, ప్రపంచంలో ఎన్నో వరి రకాలు ఉండొచ్చు, అన్నీ మనం సాగు చేయలేం. అందులో నేను సెలెక్ట్ చేసింది తెలంగాణ సోనా. దాన్ని 2021లో ఒక పండగలాగా, ఒక సంబరంలాగా, అంటే నేనొక్కడే కాకుండా టీమ్ మెంబర్స్తో వన్ ఆఫ్ ద ఒక సేద్యం, ఒక సంబరం కావాలి, ఒక పండగ. ఇప్పుడు నాన్న, బాబాయి, తాత వాళ్ళు చేస్తా ఉన్నారు వ్యవసాయం. కెమికల్ ఫార్మింగ్లు చేసే పని అయితే మనం రాబోలే ఫీల్డ్లోకి. ఎందుకంటే మనకు తెలిసింది అప్పులు, ఆత్మహత్యలు, ఆరుగాలం కష్టపడ్డ 10 రూపాయలు మిగలని అభాగ్య జీవితాలు ఎదురై. దాంట్లో వెలుగులు నింపాలంటే ఈ విధంగా CVR మెథడ్ ఫార్మింగ్ కానీ, సుభాష్ పాలేకర్ మెథడ్ కానీ, చౌహాన్ క్యూ మెథడ్ కానీ, ఇలాగా కొత్త అప్డేటెడ్స్, కొత్త ఉంటాయి కదా మెథడ్స్. ఇంకా రాబోయే రోజులు ఇంకా చాలామంది చేస్తారు కూడా. ఎందుకంటే ఆ డిమాండ్ కానీ, ఆ న్యాచురల్గా వచ్చాయని ఒక గొప్ప మంచి బాగుంటుంది. ఎందుకంటే ఎంత సంపాదించిన కోటి విద్యలు కూటి కొరకు అన్నారు మన పెద్దలు. ఆ విధంగా చేయడం జరుగుతూ ఉంది కుందన్. వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ టు మీ. ఈరోజు నిన్ను కలవడం చాలా సంతోషకరంగా ఉంది నాకు. అందరికీ నమస్కారం. ఈరోజు కుందన్ సుకుమార్ రెడ్డి గారు రావడం, ఆయన లండన్లో జాబ్ చేస్తున్నాడు. అయినా చిన్నప్పుడు హర్ష, కుందన్ రెడ్డి వీళ్ళందరూ అక్కడ గోమతి స్కూల్లో వాళ్ళు చదవడం జరిగింది చిన్నపిల్లలప్పుడు. 1st క్లాసు 3rd క్లాసులు అయ్యి. ఆ రోజుల్లో నెల్లూరు జిల్లా హెడ్ క్వార్టర్లో టాప్ ఫేమస్ స్కూల్ గోమతి స్కూల్. అక్కడ చదవాలంటే చాలా గొప్పగా భావించేవాళ్ళు. చాలామంది అమ్మో అక్కడ చదువుతున్నారా అనేవాళ్ళు. ఈ పిల్లలు ఇద్దరు కూడా అక్కడ చదవడం జరిగింది. వాళ్ళు చిన్న పిల్లలప్పుడు నేను ఆ స్కూల్కి వెళ్ళేవాళ్ళని, ఇద్దరిని పలకరించి కనపడి మాట్లాడి వచ్చేవాళ్ళని. తరువాత రోజుల్లో ఒక 20 ఏళ్ళ తర్వాత ఈరోజు హర్ష ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం, అబ్బాయి మన కుందన్ రెడ్డి గారు లండన్లో జాబ్ చేయడం, అయినా వాళ్ళ స్నేహబంధం ఎంతో విలువైంది. ఈ రోజుల్లో ఏదిలే మనం లండన్లో ఉన్నాం, ఫారిన్ కంట్రీలో ఉన్నాంలే అని అహం కానీ భూతత్వంలో పెట్టిన ఎక్కడా లేదు. అటువంటి మంచి వ్యక్తి కుందన్ రెడ్డి. ఎందుకంటే వ్యవసాయం అనేది పెద్ద ఇది కాదు. ఈ రోజుల్లో వ్యవసాయం అంటే ఏందిలే అనుకునే రకాల్లో ఆయన లండన్లో జాబ్ చేస్తా ఇక్కడికి వచ్చి చాలా తక్కువ టైం ఉన్నప్పటికీ కూడా వచ్చి ఆ చిన్నప్పటి స్నేహభావంతో వచ్చి హర్షతో కలిసి మాట్లాడాలా, ఆర్గానిక్ ఫార్మింగ్ చూడాలా అని రావడం నిజంగా చాలా అభినందనీయం. ఆయనకి ప్రత్యేక కృతజ్ఞత, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్ అమ్మా. ఈరోజు చాలా సంతోషంగా ఉంది మాకు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మా పొలాలను చూడడానికి ఇతర జిల్లాల రైతులు కానీ, వ్యవసాయ శాఖకు సంబంధించిన శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు, ఇంకా ఇతర ప్రముఖులు, యూనివర్సిటీలో అగ్రికల్చర్ స్టూడెంట్స్, ప్రొఫెసర్స్ అందరూ రావడం జరిగింది. మాకు సంతోషాన్ని ఇచ్చింది. ఈరోజు ఫస్ట్ సారిగా NRI సిచ్యువేషన్లో మా కుందన్ రెడ్డి రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ.